ఒక్కసారి ఊహించండి, ప్రభుత్వం రాత్రికి రాత్రే ప్రతి ఒక్కరికి 1 కోటి రూపాయలు ప్రింట్ చేసి ఇస్తే అద్భుతంగా అనిపిస్తుంది కదా. అప్పులు తీరిపోతాయి, పేదరికం పోతుంది. కానీ నిజంగా అలా జరిగితే దేశం నాశనం అవుతుంది. ఇలా ముద్రించిన డబ్బు ఎలా దేశాన్ని కూలుస్తుందో చూద్దాం. డబ్బు అనేది కేవలం కాగితం మాత్రమే కాదు, ఇది విలువకు ప్రతీక. డబ్బు విలువ ఉండేది దాని కొరత వల్లే. ప్రభుత్వం డబ్బు ఎక్కువగా ముద్రిస్తే మార్కెట్లో డబ్బు పెరుగుతుంది, కానీ వస్తువులు సేవలు మాత్రం అంతే. ఫలితంగా ధరలు పెరిగిపోతాయి. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, 1 లీటర్ పాలు 50 రూపాయలు ఉంటే ప్రజలందరి దగ్గర డబ్బు వస్తే షాప్ అతను దాని ధరను 100కు పెంచేస్తాడు. అంటే మన దగ్గర డబ్బు పెరిగినా కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ప్రపంచంలో నిజంగానే ఇలా జరిగింది. జింబాబ్వే 2008లో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి డబ్బును ముద్రించింది. కొన్ని నెలల్లోనే ఒక బ్రెడ్ కొనడానికి 10 లక్షల జింబాబ్వే డాలర్లకు పెరిగిపోయింది. ప్రజలు డబ్బుని బండ్లల్లో తీసుకెళ్లేవారు. 2016లో వెనెజులా అనే దేశంలో కూడా ఇదే పొరపాటు చేసింది. ఎక్కువగా డబ్బును ముద్రించడం వల్ల ఆ డబ్బుని టిష్యూ పేపర్లా వాడే స్థాయికి ఆ డబ్బు పడిపోయింది. కాబట్టి గుర్తుంచుకోండి, డబ్బును ముద్రించడం వల్ల మనం ధనవంతులం కాదు, ధరలు మాత్రమే పెరిగిపోతాయి. దేశం నిజంగా అభివృద్ధి చెందాలంటే విలువ సృష్టించి ఉత్పత్తిని పెంచాలి, విశ్వాసం నిలబెట్టాలి. అందుకే ప్రభుత్వం అంతులేని డబ్బుని ముద్రించదు.